రైతుల పండుగ ఏరువాక పౌర్ణిమ విశిష్టత ఏంటో తెలుసుకుందాము. వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. పొలాలలో మొది దుక్కి దున్నడానికి ఏరువాక అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమను ఏరువాక పూర్ణిమ అని కూడా వ్యవహరిస్తారు. నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్టం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఓషధులకు సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాలని దున్నుతారు. ఏరువాక పూర్ణిమ సీతాయజ్ఞం అని సంస్కృతంలో అని అంటారు. వేద కాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పౌర్ణిమను ఏరువాక పౌర్ణిమ అని వ్యవహరిస్తూ ఉండేవారు. అథర్వ వేదంలో ఏరువాకను అనుత్సవంగా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహలో సూత్రాలతో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాక వివరించింది. సీత అంటే నాగలి అనే అర్థం. వప్ప మంగళ దివసం, బీజ వాపన మంగళ దివసం, వాహన పుణ్యాహ మంగళం, కర్షణ పుణ్యాహ మంగళం అనే పేర్లతో ఈ పండగను వైభవంగా జరుపుకునేవారు. శుద్ధోదన మహారాజు ఆనాడు కపిల వస్తులతో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఇతిహాసం. ఏరువాక పౌర్ణమి రోజు రైతులు చేయవలసినవి: ఎడ్లను అలంకరించడం, నాగలిని పూజించడం, పొలాలను దున్ని విత్తనాలు విత్తడం, పశు సంపదకు నమస్కారం, ఏరువాక పౌర్ణమి పండుగను జరుపుకోవడం. రైతులు ఈ రోజున పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. తమ పొలాలలో పండించిన పంటతో నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు.